నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వల్లెపు బాణం ఎపిసోడ్ 18. మీ మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నేను చేసింది పొరపాటే. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పండి అంది వైష్ణవి మెల్లిగా. సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం నీది. ఒకరితో చెప్పించుకుని చేయడం నీ స్వభావానికి విరుద్ధమైన పని. కాదు, చెప్పండి, చేస్తాను. ఏమైనా? తీక్షణంగా చూస్తూ అడిగాడు. ఏమైనా? ఈ రాత్రికి రమ్మన్నా. చాచి ఒక చెంప పెట్టాలనిపించింది హేమంత్కి. ఏమనుకుంటుంది నా గురించి? అమ్మాయిల కోసం వెంపలాడుతున్న మనిషి అనుకుంటుందా? అది బలవంతంగా కోపాన్ని అణచుకున్నా దాని తాలూకు చిరాకు స్పష్టంగా అతని ముఖంలో కనిపించసాగింది. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలంటే కొన్ని జన్మలెత్తాలి వైష్ణవి. నాకు కావాల్సింది నీ దేహం కాదు. ఇలాంటి చాలా దేహాలతో ఆడుకున్నాను నేను. ఇంకా నాకు ఆ వ్యామోహం మిగిలి ఉందనుకోకు. ఇంకేం కావాలి మీకు నా నుండి? వైష్ణవి కళ్ళల్లో నిస్సహాయత. నాకు కావాల్సింది నీ మనసు, నీ ప్రేమ. కానీ నేను చూస్తుండగానే ముసలివాడికి అంకితమవడానికి రెడీ అయ్యావు కదా. నా వల్ల జరిగింది పొరపాటని నాకు అర్థమవుతూనే ఉంది. కానీ ఇప్పుడెలా అంది వైష్ణవి. ఆమె మోములోకి లోతుగా చూశాడు హేమంత్. నీళ్లు నిండిన కళ్ళతో, ముడుచుకున్న పెదాలతో, ఇన్నోసెంట్ ఫేస్తో చూస్తుంది. నిస్సహాయురైన అమ్మాయితో ఆడుకోవడం దారుణం అనిపించింది హేమంత్కు. అది తను మనసారా ప్రేమించిన అమ్మాయితో ఆడుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. ముఖంలోకి ప్రశాంతత తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. రేపు మనం సిటీ వెళ్ళే విషయం నేను మేనేజ్ చేస్తాను. నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. కానీ నా నుండి తప్పించుకోవడానికి అమ్మ కొంగుచాటున మళ్ళీ దాగావా? చెయ్యెత్తాడు. కొడతాను అన్నట్టుగా. ఆహా అని తల అడ్డంగా ఆడించి థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి పరిగెత్తింది, వెళ్తున్న తన వైపు నవ్వుతూ చూస్తూ. వెనక్కి తిరిగిన హేమంత్ ఎదురుగా వచ్చింది గంగ. చిన్నబాబు గారు, అమ్మగారు పిలుస్తున్నారండి. హేమంత్ వెళ్ళాడు. ఉదయం నీ కారులో వైష్ణవి సిటీ వెళ్ళొస్తుందిరా. ఆమె తమ్ముడిని రేపు డిశ్చార్జ్ చేస్తారట. కుమారస్వామిని వెంటిచ్చి పంపిద్దామనుకుంటున్నాను. ఉదయం నాకు సిటీ వెళ్ళే పనుందమ్మా. కావాలంటే ఆమె వెంటుండి సాయంత్రం తీసుకొచ్చేస్తాను. మళ్ళీ కుమారస్వామి ఎందుకు అనవసరంగా అన్నాడు హేమంత్. సరే అంది అమృతవల్లి అయిష్టంగాని. కొడుకు వెంట వైష్ణవిని పంపించడం ఇష్టం లేదు అమృతవల్లికి. కానీ ఏమని వారించగలదు. మారిన నా కొడుకు నేనే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఏదో అనుకున్న పెళ్లి కాస్త అయిపోయి ఉంటే నా మీద ఈ బరువు బాధ్యతలుండేవి కాదు. అయినా నా పిచ్చి కానీ ఎక్కడో 20 ఏళ్ళు పెరిగిన పిల్లకు నేను ఈ 6 నెలల కోసం కాపలా కాయడం ఏమిటి? ఆ పిల్ల అలాంటిది కాదనే కదా నా తమ్ముడికి భారీగా నిర్ణయించాను. నిజంగా ఆ దుర్బుద్ధి మనసులో పుడితే నేను కనిపెట్టగలనా? కాపలా కాయగలనా అని మనసులో అనుకుంది. మరుసటి రోజు మార్నింగ్ హైదరాబాద్కి బయలుదేరారు హేమంత్ వైష్ణవి. 11 గంటల వరకు డిశ్చార్జ్ అయిన కన్నాని తీసుకుని జూబ్లీ హిల్స్లో ఉన్న హేమంత్ ఇంటికి వచ్చేశారు. హేమంత్ అంకుల్, ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుంది. ఇంటిని మెరిసే కళ్ళతో అబ్బురంగా చూస్తూ అన్నాడు కన్నా. అవును, మనదే. హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పి వైష్ణవ్ వైపు తిరిగాడు. మధ్యాహ్నం నాకు బయటికి వెళ్ళే పనుంది. పనయ్యాక సాయంత్రం ఊరికి వెళ్ళిపోదాం. అంతవరకు నీకు టైంపాస్ కావాలంటే టీవీ చూడు అని చెప్పి కన్నాని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి అందరూ కలిసి లంచ్ చేశారు. కన్నా హేమంత్ హాల్లో కూర్చోగా గదిలోకి వెళ్ళింది వైష్ణవి. బయటపై పడుకున్న తనకి హాల్లో సోఫాలో కూర్చున్న హేమంత్ కన్నా కనిపిస్తున్నారు. కన్నా అతడిలో ఒరిగిపోయినట్టుగా అతడికి బాగా ఆనుకొని కూర్చున్నాడు. హేమంత్ ఎడమ చెయ్యి కన్నా భుజం చుట్టూ చుట్టి తనని ఇంకా అదుముకుంటున్నట్టుగా ఉంది. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న ఆత్మీయత, మంచి బాండింగ్ స్పష్టంగా తెలుస్తుంది. కన్నాని అలా ప్రేమగా చూసుకునే బావ కావాలి అనుకుంది వైష్ణవి. అలాంటి వాడి సంరక్షణలో అయితేనే వాడు చక్కగా పెరిగి పెద్దవాడవుతాడు. తన 2 పిల్లల బరువు బాధ్యతలను పంచుకోవడానికే నన్ను పెళ్లి చేసుకుంటున్న రఘునందన్ గారు అదనంగా నా తమ్ముడు బరువును ఎక్కడ స్వీకరించగలడు? అమృతవల్లికి తను మాటిచ్చి చాలా తప్పు చేశానని పశ్చాత్తాపడసాగింది వైష్ణవి. ఈ ప్రపంచానికి రాత్రి పగలున్నట్టే మనిషికి మంచి చెడ్డలున్నాయి. ఒక మనిషి పూర్తిగా మంచివాడే ఉండనట్టుగా పూర్తిగా చెడ్డవాడు ఉండడు. మంచి గుణం అంటే కేవలం మనిషి శృంగారానికి సంబంధించిన విషయమే కాదు. మంచి మాటలు, మంచి ప్రవర్తనలు, మంచి మనసులు, ఈ మంచి గుణం ఎక్కడైనా కనిపించవచ్చు.
ఒకప్పుడు అతని శృంగార జీవితాన్ని అసహించుకున్న వైష్ణవి ఇప్పుడు అతని మంచి గుణాన్ని అనేక కోణాల నుండి దర్శిస్తుంది. తను విదిలించినా అదిలించినా తనే కావాలని కోరుకుంటున్న మనిషి, తనని తన కుటుంబాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తున్న మనిషి, అతన్ని చూస్తుంది వైష్ణవి. తెల్లని ముఖం, శిల్పి చెక్కినట్టుగా సూటిగా ముక్కు గడ్డం, స్టైలిష్ క్రాఫ్ట్తో ఒత్తైన నల్లని జుట్టు, ఎప్పటికంటే అందంగా ఆకర్షణీయంగా కనిపించసాగాడు హేమంత్. నా పిచ్చి ఆలోచనలతో, తొందరపాటు నిర్ణయాలతో ఒక వజ్రాన్ని చేజార్చుకోబోతున్నానా? వైష్ణవి హృదయ సముద్రంలో ఒక ప్రేమ కిరటం ఎగిసి పడబోతున్న సమయంలో ఆమె ఆలోచనల్ని చిందరవందర చేస్తున్నట్టుగా వైష్ణవి అని పిలిచాడు హేమంత్. సోఫాల నుండి లేస్తూ బెడ్ దిగి పరుగులాంటి నడకతో వెళ్ళింది వైష్ణవి. నేను బయటికి వెళ్తున్నాను, కన్నా జాగ్రత్త. ఏదైనా కావాలంటే పని వాళ్ళని అడుగు అని చెప్పాడు. వైష్ణవి అలాగే చూస్తుంటే ఏంటి అన్నాడు కళ్ళెగరేస్తూ. తడబడుతూ ఏం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఆడించింది. బాయ్, 5 వరకు స్టార్ట్ అవుదాం ఊరికి అని చెప్పి హేమంత్ వెళ్ళిపోగా కన్నతో పాటు కూర్చుంది వైష్ణవి. హేమంత్ కిందకు వెళ్ళేసరికి ఎదురుగా వచ్చాడు సుమంత్. వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనుల మీద ఈ 10 రోజులుగా వైజాగ్లో ఉండి ఈ రోజే తిరిగి వచ్చాడు సుమంత్. వైజాగ్ నుండి ఎప్పుడొచ్చావురా? ఇందాకే వచ్చాను, కానీ నేను విన్నది నిజమేనా అన్నయ్య? వైష్ణవి రఘునందన్ మామను పెళ్లి చేసుకుంటుందా? ఇందాక ఫోన్లో చెప్పింది పెద్దమ్మ అని అడిగాడు అయోమయంగా. అవునరా, తెల్లబోయాడు సుమంత్. అలా ఎలా చేసుకుంటుంది అసలు? నీకంటే ఆ ముసలి మామ నచ్చాడా తనకి? నువ్వెలా ఊరుకున్నావన్నయ్య అసలు? తను నిర్ణయం తీసుకున్నాక నేనేం చేయగలనురా? మామకి నా నిజం చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేయొచ్చు కదా. అలా చేస్తే వైష్ణవి చచ్చిపోతాంది. తన మనసు మారితే తప్ప ఈ పెళ్ళి ఆగదు. సుమంత్కి అన్నను చూసి బాధ, వైష్ణవిపై కోపం ఒకేసారి కలిగాయి. నేను మాట్లాడుతా అన్నయ్య. వద్దురా, తను ఒకరి మాటలు వినే మనిషి కాదు. తనంతట తానుగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం అమ్మకు అస్సలు చెప్పకు. తను నా కళ్ళ ముందు కూడా లేకుండా పోతుంది అన్నాడు. సుమంత్ బాధగా చూస్తున్నాడు. ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా నాతో చెప్పలేదంటనయ్య. నువ్వు వర్క్ మీద వెళ్ళావు, ఈ విషయాలు చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చాక చెప్పొచ్చులే అనుకున్నా. ఇంతకీ వెళ్ళని పని అయిందా? అన్నయ్య, ఫ్యాక్టరీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వచ్చే వారం పనులు మొదలుపెట్టడమే. కాంట్రాక్టర్తో నువ్వు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. సరేరా, నెక్స్ట్ వీక్ వెళ్తా. పద, అలా వెళ్ళొద్దాం. కాస్త పనుంది, త్వరగా కంప్లీట్ చేసుకుని సాయంత్రం వెళ్ళాలి. తమ్ముడి భుజంపై చేయి వేసి బయటికి నడిచాడు హేమంత్. వర్క్ ఫినిష్ చేసుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. బాగున్నారా సుమంత్ బాబు? లోపలికొస్తున్న సుమంత్ని చూస్తూ పలకరించింది వైష్ణవి. బాగున్నాను ముభావంగా సమాధానమిచ్చి, హాయ్ కన్నా, ఎలా ఉన్నావు అంటూ వెనకాల ఉన్న కన్నా దగ్గరికి వెళ్ళాడు. బాగున్నా అంకుల్ అని నవ్వుతూ బదులిచ్చాడు. వాళ్ళిద్దరూ మాటల్లో పడగా వైష్ణవి హేమంత్ చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళింది. హే, ఏం చేస్తున్నావు? కనుబొమ్మలు ముడివేసి దరహాసంతో అడిగాడు. వైష్ణవి చెయ్యి వదిలేసి, కన్నా గురించి మాట్లాడాలి. ఏమైంది? అది వాడికి నాన్న చనిపోయారని తెలియదు. అలాగే మా పెళ్ళి సెట్ అయిందని మీ ఇంట్లో ఉంటున్నాను అని తెలియదు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వాడు తట్టుకోగలుగుతాడో లేదో. అక్కడికి వెళ్ళాక చెప్పడం కన్నా ముందే చెప్పడం బెటర్ అనిపిస్తుంది అంది. కరెక్టే, ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి దాచగలిగాం. ఇప్పుడు దాచలేం. మెల్లిగా చెప్పు. ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు కదా, ఏం వరి అవ్వాల్సిన పని లేదు. సరే అని చెప్పి సుమంత్ వెళ్ళే వరకు చూసి కన్నా దగ్గరికి వెళ్ళింది. వెనుకే హేమంత్ కూడా కదిలాడు. వైష్ణవి డీప్ బ్రీత్ తీసుకొని కన్నా పక్కన కూర్చుంది. కన్నా, నీకు విషయం చెప్పాలి, కానీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఏ విషయం అక్క? కాస్త కలవరంగా అడిగాడు. మన నాన్న మనకి లేడురా, ఆ దేవుడు తీసుకెళ్ళాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఏమంటున్నావక్క? నాన్న చనిపోయారా? ఎప్పుడు? ఏడుస్తూ అడిగాడు. 20 రోజులైపోయాయి. అయ్యో నాన్న, మరి నాకెందుకు చెప్పలేదక్క? చివరి చూపు కూడా చూడలేదు. అక్కను పట్టుకొని బోరుమన్నాడు కన్నా. ఆ రోజే నీకు ఆపరేషన్ ఉంది, నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు. నాన్న నాన్న అని హృదయ విదారకంగా విలపిస్తున్నాడు కన్నా. ఊరుకోరా, ఏడవకు. అతని కళ్ళను తుడుస్తూ ఉంది వైష్ణవి. హేమంత్ పక్కన కూర్చొని కన్నాను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. నీకు ఇంకో విషయం తెలుసా కన్నా? నీకు బావ రాబోతున్నాడు. బావన్నా?
అయోమయంగా చూశాడు ఇద్దరి వైపు. హా, మీ అక్క పెళ్లి చేసుకోబోతుంది, వైష్ణవిని చూస్తూ చెప్తుంటే అతని సూటిగా చూడలేక తల దించుకుంది వైష్ణవి. నిజమా అక్క? పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? కుతూహలంగా అడిగాడు. చెప్పు వైష్ణవి, ఆ అందాల రాకుమారుడెవరో చెప్పు ప్లీజ్ అంటూ అతన్ని కళ్ళతోనే అర్థించి కన్నా వైపు తిరిగింది. అమృత వాళ్ళ అమ్మగారి తమ్మునిరా, హేమంత్ బాబు మేనమామను. ఆవిడ అడిగింది చేసుకోమని. ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం మనం. ఇకనైనా ఆ కష్టాల నుండి బయటపడాలని ఒప్పుకున్నాను. కన్నా హృదయం మరింత బాధగా మారింది. అతనికి 40 ఏళ్లకు పైగా వయసుంటుందని, 2 పిల్లలున్నారని కన్నాకి తెలుసు. మొదటిసారి అమృతవల్లిని కలిసినప్పుడు వర్షిణితో చెప్తుంటే విన్నాడు. నా కోసమే నా అక్క? ఆవేదనగా అడిగాడు. మన కోసం కన్నా, పద వెళ్దాం. ఇప్పుడు మనం ఉండబోయేది హేమంత్ బాబు వాళ్ళ ఇంట్లోనే, మన పూరింట్లో కాదు. నవ్వు పులుముకొని వైష్ణవి చెప్తున్నా ఆమె మాటలు అతనికి కాస్త కూడా సంతోషాన్ని కలిగించలేకపోయాయి. మౌనంగా వాళ్ళతో పాటు కదిలాడు. ఇంటికి చేరుకున్నారు. వైష్ణవి తమ్ముణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటుంది. హేమంత్ నవ్విస్తూ అతనితో మాట్లాడుతూ ఉంటే మెల్లిగా బాధను మర్చిపోయి నార్మల్ అవుతున్నాడు. వారం రోజుల తర్వాత ఫ్యాక్టరీ వర్క్స్ కోసం వైజాగ్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు హేమంత్. బాయ్ అమ్మా, కన్నా బాయ్ అంటూ పక్కనే ఉన్న వైష్ణవిని ఒకసారి చూసి కారులో కూర్చున్నాడు. బాధగా చూస్తూ నిలబడిన వైష్ణవి మనసు అతనితో పాటే వెళ్ళిపోయింది. మరోవైపు యోగా కరాటే నేర్చుకుంటున్న వర్షిణికి అప్పుడే ఎంతో ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది. అవుతున్న కొత్త పరిచయాలు, తెలుస్తున్న కొత్త కొత్త విషయాలు ఈ ప్రపంచం చాలా విశాలంగా అనిపింపజేస్తున్నాయి. తనలో ధైర్యం క్రమంగా పెరుగుతుంది. దేవకితో సాఫీగా సాగిపోతున్న తన లైఫ్లో అనుకోని అనిశ్చితి నెలకొంది. ప్రెగ్నెంట్ అయిన కోడలి కోసం దేవకి అమెరికా వెళ్లాల్సి రావడమే దానికి కారణం. వర్షిణిని ఒంటరిగా వదిలి వెళ్ళడం దేవకికి అస్సలు ఇష్టం లేదు. అలాగని వర్షిణిని తనతో పాటు తీసుకెళ్లే పరిస్థితి లేదు. వర్షిణి ఆ ఇంట్లో ఉండడం తన కోడలికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా అత్తమాటను ధిక్కరించలేక సైలెంట్గా ఉంది. కానీ వర్షిణి అక్కడికి వెళ్తే అస్సలు సహించదు. అందుకే బాగా ఆలోచించి తన ఫ్రెండ్ అయిన మాధవి ఇంట్లో ఉంచాలని అనుకుంది దేవకి. మాధవి కూతురు శృతి వర్షిణికి మంచి ఫ్రెండ్. తనతో పాటు యోగా కరాటే నేర్చుకుంటుంది. అక్కడైతే వర్షిణి కూడా కంఫర్ట్గా ఉండగలుగుతుంది అని వాళ్ళింట్లో వదిలిపెట్టింది. మాధవి, శృతి, నైనిక జాగ్రత్త, నేను 15 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పి వర్షిణికి జాగ్రత్తలు చెప్పి అమెరికా వెళ్ళిపోయింది దేవకి. శృతి అన్నయ్య, వదిన, పిల్లలతో ఇల్లు సందడిగా ఉంటుంది. శృతి ఉండడం వల్ల ఆ ఇంట్లో సాఫీగానే గడిచిపోతుంది వర్షిణికి. నైని, రేపు అన్నయ్య కొడుకు విన్ను బర్త్డే ఉంది కదా, అన్నయ్య శారీస్ తీసుకొచ్చాడు, నీకు కూడా అంది కవర్స్ ఓపెన్ చేసి చూపిస్తూ. నాకెందుకు శృతి, ఉన్నాయి కదా. ఇంట్లో అందరికీ తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు మా మనిషివి, అందుకే అందరితో పాటు నీకు కూడా తీసుకొచ్చాడు. రేపు ఇదే వేసుకోవాలి అంది. వాళ్ళ అభిమానానికి హ్యాపీగా ఫీల్ అవుతూ శారీ అందుకుంది వర్షిణి. నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డేకి బంధువులు, గెస్ట్ల రాకతో ఇల్లంతా కోలాహలంగా మారింది. చీర కట్టుకుని రెడీ అయ్యి పైన బాల్కనీ నుండి వచ్చే బంధువులను చూస్తూ ఉంది వర్షిణి. నైని, రెడీ అయ్యావా అంటూ తన దగ్గరికి వచ్చింది శృతి. హా, అయ్యాను అంటూ తల తిప్పి వెనక్కి చూసిన వర్షిణి క్షణం ముందు కింద కనిపించిన వ్యక్తి రూపానికి ఏదో అనుమానం వచ్చి దిగ్గున తల తిప్పి కిందకు చూసింది. కారులో నుండి దిగి లోపలికొస్తున్న ఆ వ్యక్తిని చూస్తున్న వర్షిణి కళ్ళు పెద్దవి చేస్తూ భయంతో జలధరించిపోయినట్టుగా అయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన కళ్ళెదురుగా కనిపించిన ఆ వ్యక్తి ఎవరు? వర్షిణి ఏం చేయబోతుంది? తన పరిస్థితి ఏమవుతుంది? హేమంత్, వైష్ణవి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? వైష్ణవి హేమంత్కు దగ్గరవుతుందా? అద్భుతమైన కథనంతో ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.